కాంతారా చాప్టర్ 1. కాంతారా సినిమాకి ప్రీక్వెల్ గా వచ్చిన ఈ కాంతారా చాప్టర్ 1 సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది సినిమా నాకు. కొన్ని పోర్షన్స్ లో మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. కళ్ళు మూసుకొని సినిమా టికెట్స్ బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి చూసాడు సినిమాని. మిమ్మల్ని సినిమా అస్సలు డిసప్పాయింట్ చేయదు. అలా అని సినిమాలో మైనస్లు లేవు అంటే మైనస్లు కూడా ఉన్నాయి. అవేంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్, నచ్చని పాయింట్స్ గురించి డీటెయిల్ గా చెప్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్లాట్ విషయానికి వస్తే ఈ సినిమా కాంతార తెగ గురించి, అక్కడ దేవుడు ఎలా వెలిశాడు, ఆ అడవిలో ఆ ఒక్క ప్లేస్ లోనే ఎందుకు మాయమవుతున్నారు, కాంతార అడవిని దోచుకోవడం కోసం ఎవరెవరు ఎందుకు వస్తున్నారు అనేది ఈ సినిమాలో చూపిస్తారు. సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే, ఫస్ట్ రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అదిరిపోయింది. కాంతారాలో క్లైమాక్స్ లోనే తన యాక్టింగ్ గురించి మనకు అర్థమైంది. కానీ ఈ సినిమాలో మాత్రం దానికి మించి ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. సెకండ్ పాజిటివ్ వచ్చేసి రిషబ్ శెట్టి గారి విజన్ మామూలుగా లేదు. హీరోగా ఒక పక్క, డైరెక్టర్ గా ఇంకో పక్క, రెండిట్లో పర్ఫెక్షన్ సూపర్ అని చెప్పాలి. ఈ రెండింటిని మేనేజ్ చేయడం మామూలు విషయం కాదు. అసలు సినిమాలో కొన్ని సీన్స్ ను మాత్రం మైండ్ బ్లోయింగ్ గా తీశారు. గూస్ బంప్స్ కి మించి ఉంటాయి ఆ సీన్స్. కాంతార వరల్డ్ బిల్డింగ్ అదిరిపోయింది. సీక్వెల్ అంటే ఏదో హైప్ ని క్యాష్ చేసుకునేటట్టు కాకుండా ఒక పర్ఫెక్ట్ స్టోరీతో ఆ వరల్డ్ ని అద్భుతంగా చూపించారు. ఇంకోటి, యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్, అలాగే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్, గూస్ బంప్ స్టఫ్ అంతే. సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ మైండ్ బ్లోయింగ్ అయిన వర్డ్ తక్కువే. ఆ రేంజ్ లో ఉంది మూవీ క్వాలిటీ. అలాగే సినిమాలో క్యారెక్టర్స్ డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. హీరోయిన్ రుక్మిణి వసంత గారు కూడా బాగా యాక్ట్ చేశారు. అలాగే సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు బాగా పర్ఫామ్ చేశారు. సినిమాలో నాకు నచ్చనివి ఏంటంటే, వరల్డ్ బిల్డింగ్ కోసం సినిమాని కొంచెం డ్రాగ్ చేశారన్న ఫీల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో మార్కెట్ ఎపిసోడ్స్, అలాగే సెకండ్ హాఫ్ లో టెంపుల్ సీక్వెన్స్ కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇవి తప్పించి సినిమాలో నెగిటివ్స్ ఏం లేవు. ఫైనల్ గా ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు చూసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.